ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. కుంభరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది చిలకమ్మ. కుంభరాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. మనం వెళ్తామని ఇన్ని డబ్బులు కాదు, ఇంత డబ్బులు పెట్టుకొని, వెనుక మందబలం పెట్టుకొని, ఇంత సద్ది మూట కట్టుకొని ఏదేదో చేసుకొని పోతే అమర్నాథ్ దర్శనం చేసుకోలేం. అది కాని మాట. ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. చాలా గొప్ప విషయం అమర్నాథ్ దర్శనం అంటే. ఒకసారి చూడండి, సాక్షంగా అమర్నాథ్ దర్శనం. ఈ కుంభరాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది. చాలా బాగుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి అనేది ఇలాంటి ఆలోచన. ఇంతవరకు మీరు ఏదైతే జాబ్ చేసిండ్రో, ఏదైతే బిజినెస్ చేసిండ్రో, ఏదైతే వ్యాపారం చేసిండ్రో అందులో మీరు లాస్ వచ్చిందేమని అది వదిలిపెట్టి మళ్ళీ ఏరే దాంట్లో పోవాలనుకుంటే అట్లా పోకండి. ఏదైతే జాబ్లా, ఏదైతే బిజినెస్ లోపల మీరు లాస్ వచ్చి మీరు ఏందేంరా నాయన మీరు బాధపడ్డ వాళ్ళు ఈసారి మాత్రం మీరు తప్పనిసరిగా ఎండ్లైతే వదిలిపెట్టి మీరు వచ్చిండ్రో మళ్ళీ అండ్లని వెళ్ళండి. జాబ్ అయినా, బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఏదైనా కానీ మళ్ళీ అండ్లని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత తప్పనిసరి 100కి 100 పాళ్ళు ఈసారి మాత్రం పై మెట్టెలు ఎక్కుతారు. ఒక్కొక్క దరిద్ర గడియ ఉంటుంది, ఒక్కొక్క ఇష గడియ ఉంటుంది. ఆ ఇష గడియ నెత్తి మీద కూర్చొని ఏం చేస్తుందంటే ఎంత నీట్గా చేసినా అది లాసు, ఎంత మంచి చేసినా లాసు, ఏది చేసినా ఎన్నిటి వాళ్ళకి చూసే వాళ్ళకి చెడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెడు. ఏం చేస్తున్నారో అని ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట, దమాక్ ఖరాబ్. ఇదంతా అది మంచిది కాదు. కుంభరాశి వాళ్ళు ఆరోగ్య సమస్య, ఆరోగ్య దెబ్బ, చాలా దెబ్బ తిని నష్టపోయి కష్టపడి లాస్ట్కు హాస్పిటల్ పాలు అంత ఇంతో బాధపడి మళ్ళీ ఒకటి కొంత అప్పు సప్పు తీసి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఏమాయరా, ఎలా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, మేము ఏమైపోయినామా, గతి ఏమిటిది, మా స్థితి ఏమిటిది, ఎందుకు ఇట్లా అయిపోతున్నామని బాధపడటం. వ్యవసాయం లోపల మీకు ఏముందంటే మాత్రం చూడండి, ఈ కుంభరాశి వాళ్ళకి వ్యవసాయం అంటే చాలా ఇష్టంతోనే పని చేస్తారు. రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం అది మీ ఆత్మకి తెలుసు, ఆ పరమాత్మనికి తెలుసు, చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా కష్టపడతారు, బాధపడతారు, అటు ఇట్లా చేసి కష్టపడి 4 రాళ్ళు సంపాదించుకోవాలి. లేకపోతే ఆ భూమి లోపల మంచిగా ఎండియేసి బంగారం పనిపియాలి, మనము ఒక మెట్టు లెక్కాలనేది కసి మీద, మంచిగా రోసం మీద, చాలా పట్టు మీద పని చేస్తుంటారు. కానీ ఆ పని ఫలించలేదు, మీకు బరకతుంటలేదు, అరుకుతుంటలేదు. ఎందు గురించి నరదృష్టి, ఇది నరకన్ను, చాలా చెడ్డగా ఈ దృష్టి ఇంటి మీద పడి ఇల్లంతా నాశనమైపోతుంది. ఇంతవరకు ప్రాణ నష్టం, ప్రాణ కష్టం చాలా చెడ్డగా అయిపోయింది. ఈ రాశి వాళ్లకు అమ్మాయి మీద మొహం పడి, అమ్మాయి అంటే చాలా ఇష్టమని ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, బర్బాద్ చేసుకోవడం. లేకపోతే అమ్మాయి కూర్చొని అబ్బాయి మీదన్నా ఇష్టపడడం, ఈ అబ్బాయి చాలా ఇష్టమని ఉన్నదంతా తీసుకుపోయి చేతులు పెట్టడం, ఉన్నదంతా ఇచ్చే తర్వాత అది కొన్ని రోజులు మంచిగా నడిచిన తర్వాత ఎన్నిటి వాళ్ళకి, చూసే వాళ్ళకి అది ఎప్పటికైనా ఒక రోజు బయట పడుతుంది. ప్రేమ విషయం దాగదు. అది చూసి ఒకసారి అది బజార్లో పడితే ఏమైందంటే వాడొక మాట మాట్లాడడం, ఇంట్లో అయితే కయ్యిన ఎగపడడం, వాడొక మాట ఆడ జరిగింది ఏమీ లేదు ప్రేమ విషయం అంతే లోపలే. కానీ ఆ తర్వాత మీరు మాత్రం చాలా బాధపడడం, నలుగుట్ల ఇనకారం కావడం. ప్రేమ విషయంలో నలుగుట్ల చాలా ఇనకారం అవుతారు. ఎట్లయితారంటే అది అందరికీ చెడు అనిపిస్తుంది. చూసినవా, ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఇష్టపడి ఇన్ని రోజులు ఇట్లా తిరిగిందంట, ఈ అబ్బాయి చూస్తావా, ఈ అబ్బాయి అమ్మాయికి ఇష్టపడి ఇన్ని రోజులు, అనవసరమైన మాటలు. అడ్డం పడ్డవాడు కూడా ఆ నుంచి లేచి వచ్చి ఏమి జరిగిందిరా, ఏమైంది, ఆహా ఈ అమ్మాయి ఆయనకి ప్రేమించిందా, ఇదా అని వాడు ఇంకొక దీర్ఘం తీస్తాడు. వాళ్ళ అయ్యయం మంచోడు, వాళ్ళ తాతయ్య మంచోడు, వాళ్ళ ఇట్లా ఏదో ఒక మాట చూస్తావా. ఆ తర్వాత మీరు ఎంత బాధపడతారు,
ఏమిరా ప్రేమ అంటే ఇంత ఇసుకంటమా, ప్రేమ అంటే ఇంత నష్టమా, ప్రేమ అంటే చూసే వాళ్ళకి ఇంత మంచిగా కనిపించదని మీరు బాధపడడం. మీకు ప్రేమ అంటే మీకు తెలుసు మీ ఆత్మకి ఏం జరగలేదు, ఏం చేసింది లేదు, నీట్గా నడిచిండ్రు, ఒక పద్ధతి మీద నడిచిండ్రు. కానీ ప్రేమ అందరికీ అట్లా ఉంటుంది. ప్రేమ విషయం అంతవరకే కరెక్ట్. అమ్మాయి మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, లేకపోతే అబ్బాయి ఆ మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, అది తప్పు. అలా చేసుకోవద్దు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఇంటి మీద దారిద్ర్య గడ చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇంట్లో కూడా బరకత లేదు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తలేదు, ముందల కలిసి వస్తుంది. తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అమర్నాథ్ దర్శనం ప్రాప్తి కావాలి. శ్రీశైలం దర్శనం చేసుకొని రండి. శ్రీశైల దర్శనం మీరు చేసుకున్న అనుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి. మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే శని బలం 2, గురుబలం 2. సరిగా తరాజులో తూగినట్టు ఉంది. ఇటు లాభం అవుతుంది, ఇటు లుక్సాన్ అవుతుంది. ఇటు పైసా వస్తుంది, ఇటు పైసా పోతుంది. ఎన్ని పైసలు జేబులో పెట్టుకున్నా కానీ జేబుకు ఒక పొగ ఉంటుంది కదా, అది అట్లా ఉన్నట్టే. ఎన్ని వేసుకో అదంతా పోతూనే ఉంటుంది. అలాగా ఇంటి లోపల పైసా ఆగదు. కాలువలకి వెళ్ళే నీళ్ళు ఇటుకెళ్ళి అటు ఎట్లా వెళ్ళిపోతుందో అలా పైసా పోయినట్టే ఉంటుంది. కష్టమంతే ఉంటుంది, అది కాక నష్టమంతే ఉంటుంది. చేసిన పైసా ఆగదు, ఇస్తే తొందరగా తిరిగి రాదు. ఏదన్నా పని చేయాలనుకుంటే ఎక్కువ ఆలోచిస్తారు, దమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇదంతా మీకు చెప్పాలనుకుంటే, మరి వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.